హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లాక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక కొత్త డేటా సెట్ తీసుకుని దాని మీద ఈ ఎక్సెల్ ఫంక్షన్స్ అన్ని మనం పర్ఫామ్ చేసి చూద్దాం. సో నేను ఇప్పుడు ఈ టైటానిక్ డేటా సెట్ ని తీసుకుంటున్నాను. నార్మల్ గా జనరల్ గా మనం ఈ ఓపెన్ ఫైల్ లోకి వెళ్ళి దాని తర్వాత ఈ బ్రౌజ్ అండ్ దెన్ మన ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి ఎక్కడైతే ఫైల్ ఉందో అక్కడ నుండి తీసుకుంటాం. సో ఇదొక ఆప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ ఫైల్ కనబడట్లేదు కదా, ఇక్కడ ఉన్నాయన్ని ఎక్సెల్, హెచ్టిఎంఎల్. సో ఈ టైప్ ఆఫ్ అయితే మనది సిఎస్వి ఫైల్ అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్ ఫైల్. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ టైటానిక్ సిఎస్వి. సో ఓపెన్. అలా కాకుండా మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఎందుకు కనపడుతుంది అంటే ప్రీవియస్ గా మనం ఓపెన్ చేసిన ఫైల్స్ ఇక్కడైతే కనపడుతుంది. సో అందుకే నాకు అది కనపడింది. సో ఇది టైటానిక్ డేటా సెట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ ఫస్ట్లీ మనం అంతా అడ్జస్టబుల్ గానే ఉంది. సో ఏం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి లేదు. ఒకవేళ మనకి సో ఇదిగో నేమ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకు ముందు చాలా దగ్గరగా ఉంది కదా. సో ఎప్పుడైతే మనం ఇది యూజ్ చేసామో ఆటోమేటిక్ గా మనకైతే సరిపడా వచ్చేసింది అడ్జస్ట్ అయ్యి. కాలం నేమ్స్ అన్నిటికి మనం బోర్డులో పెడదాం. ఇప్పుడు మనకి బాగా కనపడుతుంది. సో దీని తర్వాత ఏంటంటే మనం డేటా అనాలిసిస్ అప్పుడు ఫస్ట్లీ మనకి తెలుసుకోవాల్సింది ఈ ఒక్కొక్క వేరియబుల్ అంటే ఒక్కొక్క కాలము ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి ప్యాసింజర్ ఐడి, ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కటే ఉంటుంది. వన్ అంటే బ్రాండ్ మిస్టర్ ఓన్ హ్యారిస్ అని. సో టూ అంటే కమింగ్స్. అలా త్రీ ఫోర్ ఫైవ్ వీళ్ళందరికీ ఈ నేమ్స్ అన్నిటికీ కూడా ఓన్లీ యూనిక్ వాల్యూ ఉంటుంది, అదే ప్యాసింజర్ ఐడి. దాని తర్వాత సర్వైవ్డ్, దాని తర్వాత పీ క్లాస్, దాని తర్వాత నేమ్, సెక్స్, ఏజ్, సిప్ ఎస్పి, పార్చ్, పేర్, ఎంబార్క్డ్. సో ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే ఇది ఐడి యూనిక్ గా ఉంటుంది. సర్వైవ్డ్ జీరో అంటే నాట్ సర్వైవ్డ్ అని, వన్ అంటే సర్వైవ్డ్ అని అర్థం. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత పీ క్లాస్ అయితే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా. సో మొత్తానికి మూడు క్లాసులు ఉంటాయి. సో ఒకసారి మనం దీనికి కంట్రోల్ టీ నొక్కితే ఆటోమేటిక్ గా మనకి ఓకే నొక్కితే టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ టీ. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం సర్వైవ్డ్. సర్వైవ్డ్ లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ టూ టైప్స్ ఉన్నాయి, జీరో వన్. జీరో అంటే నాట్ సర్వైవ్డ్, వన్ అంటే సర్వైవ్డ్. ఓకే. అండ్ దెన్ పీ క్లాస్ లో మనకు వచ్చేసి వన్ టూ త్రీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. సో దాని తర్వాత నేమ్స్, తర్వాత సెక్స్ వచ్చేసరికి ఫిమేల్ మేల్ టూ టైప్స్. దాని తర్వాత ఏజ్, ఏజ్ వచ్చేసరికి మనకి 0.4 టు నియర్లీ 80 వరకు ఉన్నాయి. ఓకే. అండ్ దెన్ మనకి సిబ్, సిబ్ ఎస్పి ఏం చెప్తుందంటే సిబ్లింగ్స్. సో సిబ్లింగ్ ఆర్ స్పౌస్. సిబ్ అంటే ఎస్ఐబి రిప్రజెంట్స్ సిబ్లింగ్, ఎస్పి అంటే స్పౌస్ అని అర్థం. సో ఏంటంటే సిబ్లింగ్స్ ఎంతమంది, లేకపోతే స్పౌజ్ తన హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు, వైఫ్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ విధంగా సిబ్లింగ్స్ అయితే సిస్టర్ అయినా అయి ఉండొచ్చు, బ్రదర్ అయినా అయి ఉండొచ్చు. ఈ విధంగా వన్నా, టూవా, జీరోనా. సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ త్రీనా, ఈ విధంగా ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం? 0 నుండి 8 వరకు అయితే ఉన్నాయి. దాని తర్వాత పార్చ్. ఇది యాక్చువల్లీ పిఏఆర్ సిహెచ్. పిఏఆర్ అంటే పేరెంట్స్, సిహెచ్ అంటే చిల్డ్రన్. ఎంతమంది పేరెంట్స్, ఎంతమంది చిల్డ్రన్, ఆ విధంగా 0 1 2 3 4 5 అలా ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 0 నుండి 6 వరకు అయితే ఉన్నారు. దాని తర్వాత ఫేర్, టికెట్ ఫేర్ ఎంత? రూపీసా, లేకపోతే రూపీసా, 113 రూపీసా, నాట్ రూపీస్, డాలర్స్. ఇక్కడ డాలర్ సింబల్ కనపడుతుంది కదా. సో ఈ విధంగా ఆల్రెడీ డాలర్ సైన్ ఉంది. ఒకవేళ మనకి లేకపోతే ఫార్మాట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే డైరెక్ట్ గా రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఫార్మాట్ సెల్స్ అని కొడితే ఇక్కడ కరెన్సీలోకి వెళ్ళిన తర్వాత మనం ఇది రూపీస్, దాని తర్వాత డాలర్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి డాలర్స్ అయితే వచ్చేస్తుంది. సో డాలర్స్ తీసేయాలన్నా అంత. తర్వాత ఎంబార్క్డ్. ఎంబార్క్డ్ అంటే సో ఏ స్టేషన్ లో ఎక్కారని అర్థం. సో ఇక్కడ సిఎస్క్యూ ఇవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే సి అంటే చెర్బోర్గ్ అని, క్యూ అంటే క్వీన్స్ టౌన్ అని, అండ్ ఎస్ అంటే సౌత్ ఎంప్టన్ అని. సో ఈ మూడు కూడా ఎస్సిక్యూ అన్నవి మూడు మూడు ప్లేసెస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఈ విధంగా మనకైతే డేటా సెట్ ఉంది.
దాని తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా బేసిక్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసి చూద్దాం. దాంట్లో ఫస్ట్ కౌంట్ ఏ, మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. ఇంకోటి, ఓ బిఫోర్ దిస్ మనం ఒకసారి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో లేదో random గా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ పెట్టి దాని తర్వాత టేబుల్లో ఏదో ఒక ప్లేస్లో మనం కర్సర్ని ఒక సెల్కి పెట్టి దాని తర్వాత డేటాలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఉంది కదా డేటా టూల్స్ అనే ఈ గ్రూప్స్లో రిమూవ్ డూప్లికేట్స్ మీద క్లిక్ చేస్తే తర్వాత నీకు ఓన్లీ ఒక కాలంలో చూడాలా లేకపోతే అన్ని కాలమ్స్ లో చూడాలంటే సెలెక్ట్ ఆల్, ఆల్రెడీ సెలెక్ట్ ఆల్ అయి ఉంటుంది. తర్వాత అన్సెలెక్ట్ కొడితే అన్ని అన్సెలెక్ట్ అయిపోతాయి. ఓన్లీ నేమ్ లో చూడాలంటే నేమ్ లో చూడొచ్చు. ఈ విధంగా సో నేను అన్ని చూడాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ ఆల్, ఓకే. నో డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్. సో ఇక్కడైతే నాకు ఏ విధమైన డూప్లికేట్ వాల్యూస్ లేవు. ఓకే. దాని తర్వాత నేను నల్ వాల్యూస్ చూద్దాం అనుకుంటున్నాను. సో ఈక్వల్ టు నల్ వాల్యూస్ అంటే బ్లాంక్ వాల్యూస్ ఇక్కడ చూడండి, మనకి 35 కింద బ్లాంక్ వాల్యూ ఉంది. దాని తర్వాత 2 కింద బ్లాంక్ వాల్యూ ఉంది. సో ఈ విధంగా మనకైతే బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి. సో టోటల్లీ ఎన్ని బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో నేను డైరెక్ట్గా చూడలేను కదా ప్రతి ఒక్క రోకి వెళ్ళి. సో కాబట్టి నేను ఈ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను, కౌంట్ బ్లాంక్ ట్యాబ్. తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం కంట్రోల్ షిఫ్ట్ రైట్ డౌన్ యారో, అప్పుడు మొత్తం మనకి సెలెక్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ 179 సెల్స్ అయితే మనకి ఏమున్నాయి, బ్లాంక్ సెల్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఇందులో మోస్ట్లీ మనకి ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ మనకి ఏజ్ కాలంలోనే కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడెక్కడ కూడా బ్లాంక్ సెల్స్ అంతగా లేవు. ఇక్కడ ఒక చోట ఉంది. దాని తర్వాత మోస్ట్లీ మనకి ఏజ్ కాలంలోనే కనపడుతుంది. సో టోటలీ బ్లాంక్ సెల్స్ వచ్చేసరికి 179. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ, ఇప్పుడు ఓన్లీ ఏజ్ కి మాత్రమే చూద్దాం, కౌంట్ బ్లాంక్. తర్వాత ఏజ్ కి చూద్దాం. సో దీన్ని అంతా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కౌంట్ కౌంట్ బ్లాంక్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఎంటర్, ఎంటర్ చేస్తే 177 ఉన్నాయి. టోటల్లీ బ్లాంక్ వాల్యూస్ అనేవి మనకి 177 ఏజ్ కాలంలోనే ఓన్లీ. సో మిగతా టూ ఇందాక మనం ఇక్కడ చూసాం కదా ఒక వాల్యూ. సో ఇందులో చూద్దాం, ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ ఎంబార్క్ లో మనకి ఎంటర్. సో వన్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక వన్ వాల్యూ, ఇంకొక చార్ట్ వన్ వాల్యూ, ఈ విధంగా మనకైతే ఉన్నాయి. ఈ నల్ వాల్యూస్ ని మనం యావరేజ్ కానీ లేకపోతే జీరో కానీ లేకపోతే మోడ్ కానీ ఇవన్నీ యూజ్ చేసి ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనం అయితే ఫిల్ చేస్తాం. ఇక్కడ ఏజ్ ని నేను 38, 26, 35 ఇదంతా మిడిల్ ఏజ్డ్ లేకపోతే నాట్ మిడిల్ ఏజ్ 30, 35, 39 ఈ ఏజ్ లోనే ఉన్నారు కదా. సో నేను దీనికి యావరేజ్ కట్టి సో ఆ యావరేజ్ ని ఫిల్ చేస్తాను. సో ఫస్ట్లీ ఏజ్ కి యావరేజ్ చూద్దాం, ఈక్వల్ టు యావరేజ్. యావరేజ్ కట్టిన తర్వాత ఎంటర్, ఎంటర్ చేస్తే నాకు 29.69 వచ్చింది యావరేజ్. సో నేను 29 తీసుకుని ఈ ఏజ్ ని ఏదైతే నాకు బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో ఈ బ్లాంక్ వాల్యూస్ అన్నిటిలో కూడా నేను 29 ఫిల్ చేస్తాను యావరేజ్ గా. సో ఫస్ట్లీ నేను కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ హెచ్, కంట్రోల్ హెచ్ ఏదైతే ఇక్కడ బ్లాంక్ సెల్ ఉందో సో అక్కడ ఏమి ఇవ్వండి, ఇక్కడ నేను 29 తో ఫిల్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడైతే బ్లాంక్ సెల్ ఉందో అక్కడ నాకు 29 కావాలి, రీప్లేస్ అవ్వాలి. సో 177, ఓకే, క్లోజ్. సో ఎక్కడైతే మనకి బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో ఆటోమేటిక్గా అక్కడ 29 అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి 29, 29. సో ఇదంతా కూడా యావరేజ్ చేసి నేను ఫిల్ చేసేసాను. సో ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఎస్సి క్యూ అని ఉంది కదా. సో దీన్ని ఫిల్ చేయాలంటే ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ
మనకి బ్లాంక్ వాల్యూ ఉంది కదా, ఈ బ్లాంక్ వాల్యూ ఉంటే ఇక్కడ మనకి వాళ్ళు $80 ఎంబార్క్ ఎక్కడ మనకి వాళ్ళు మొత్తం మూడు ప్లేసుల్లో ఉన్నారు. చె- చెర్బోర్గ్, క్వీన్స్టౌన్, సౌత్ హాంప్టన్. సో ఈ మూడిట్లో ఎక్కడో ఒక అక్కడ నుండి వాళ్ళు ఎక్కైతే ఉంటారు, స్టార్ట్ అయితే అయి ఉంటారు. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు అకార్డింగ్ టు ద ఫేర్ ని బట్టి మనం ఒక ఐడియాకి అయితే రావచ్చు. ఇక్కడ $80 ఉంది కదా, సో నియర్లీ $80 ఉన్న వాళ్ళు ఏ ప్లేస్ నుండి ఎక్కారో మోస్ట్లీ ఒకసారి చూద్దాం. ఇక్కడ టోటల్ ఫేర్ లోకి వెళ్ళి మనం డిసెలెక్ట్ చేసి అన్ని, ఇక్కడ ఎవరైతే 80 ఆ రేంజ్ లో ఉన్నారో వాళ్ళ దగ్గర 80, 81, 82, 83. సో వాళ్ళు ఏ ప్లేసెస్ నుండి ఎక్కారో చూస్తే మనకి SCC. సో ఇంకా తీసుకుంటే 79 ఆ రేంజ్ లో కూడా తీసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. వాళ్ళది 77, 77, 78, 79 తీసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో మోస్ట్లీ SC. ఎస్ అంటే సౌత్ హాంప్టన్, సి అంటే చెర్బోర్గ్. సో మోస్ట్లీ ఎస్ రిపీటెడ్ గా ఉంది. సో మనం ఇక్కడ ఎస్ అనేది ఇవ్వచ్చు, సౌత్ హాంప్టన్ నుండి వచ్చారని. సో వన్ వాల్యూకి మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏమవుతుంది. సో ఈ విధంగా మనకి ఉంటుంది. దాని తర్వాత నేను ఫిల్టర్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది కూడా మొత్తం, ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. సో $80 ఇక్కడ కూడా ఎస్. ఇప్పుడు చూసుకుంటే మనకి మొత్తం కూడా ఫిల్ అయిపోయింది. నల్ వాల్యూస్ అయితే ఏమీ లేవు. సో ఈ విధంగా మొత్తం ఫిల్ అయిపోయింది. ఒకసారి మనం మళ్ళీ అగైన్ కౌంట్ బ్లాంక్ వేసి చూద్దాం నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయేమో. ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్, దాని తర్వాత ప్యాసింజర్ ఐడి దగ్గర నుండి ఎంటర్. సో 0. నేను ఇవి వాటికి నియరెస్ట్ వాల్యూస్ ఉన్నాయి చూసి దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారు అనేది ఎక్స్పెక్ట్ చేసి పెట్టాం. దాని తర్వాత అగైన్ దీన్ని యావరేజ్ తో ఫిల్ చేసాం. సో ఈ విధంగా మనకి నల్ వాల్యూస్ తో నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేసాం. దాని తర్వాత మనం ఫస్ట్ యూజ్ చేసేది మొత్తం కౌంట్ ఎంత ఉంది ఒకసారి, మొత్తం ప్యాసింజర్స్ ఎంతమంది అనేది ఈ కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేసి కనిపెడదాం. ఈక్వల్ టు కౌంట్ ఏ. కౌంట్ ఏ దేనికి వేస్తాం? ఐడికి వేస్తాం, ఎందుకంటే అది ఒకటే యూనిక్ గా ఉంటుంది. సో వేస్తే ఎంటర్. మొత్తం వచ్చేసి 891 ఉన్నారు. టోటలీ 891. సో అలా అనమాట. ఏ డూప్లికేట్ వాల్యూస్ లేవు, మనం ఇంతకు ముందే చెక్ చేసాం. ఇప్పుడు మనం సమ్ చేసి చూద్దాం. సమ్ దేనికి చేద్దాం? టోటల్ ఫేర్ బై ఆల్ ప్యాసింజర్స్. ఈ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం టోటల్ ఫేర్ ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు సిఎం, తర్వాత ఫేర్, మొత్తం టోటల్ ఫేర్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకి టోటల్ ఫేర్ వచ్చేసరికి $28,694. సో ఈ విధంగా మనకి ఫేర్ వచ్చింది. దాని తర్వాత మనం మినిమం ఏజ్ ఎంత, మాక్సిమం ఏజ్ ఎంత అనేది ఒకసారి చూద్దాం బై యూజింగ్ మినిమం మాక్సిమం ఫంక్షన్. సో ఈక్వల్ టు మిన్ ఏజ్, ఏజ్ సెలెక్ట్ చేసాం, తర్వాత ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే సో హాఫ్ ఇయర్ కన్నా తక్కువ ఉన్న బేబీ కూడా ఈ టైటానిక్ షిప్ లో అనేది ఉంది. దాని తర్వాత హైయెస్ట్ స్టేజ్ ఎంతో చూద్దాం. ఈక్వల్ టు మ్యాక్స్ సెలెక్ట్ చేసి ఎంటర్. సో టాప్ వచ్చేసి 80 ఏజ్ అండ్ మినిమం వచ్చేసి లెస్ దెన్ హాఫ్ ఇయర్. సో ఈ విధంగా మనకి మినిమం మాక్సిమం ఇదేమో సమ్. దాని తర్వాత ఇప్పుడు ఇఫ్ ఫంక్షన్ యూస్ చేసి మనం అడల్టా చైల్డా అనేది కనిపెడదాం. ఇప్పుడు ఏజ్ ఎవరికైతే 18 అబవ్ ఉందో వాళ్ళు అడల్ట్, ఒకవేళ ఏజ్ 18 బిలో ఉంటే వాళ్ళేమో చైల్డ్ అని అర్థం. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ వేసి ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం. సో నేను కొత్తగా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకి అడల్టా లేదా
చైల్డ్ అనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఈక్వల్ టు విత్ బ్రాకెట్ ఓపెన్, దాని తర్వాత మనకు కావాల్సిన సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఒకవేళ 18 కంటే 18, 18 కంటే ఎక్కువ లేకపోతే ఈక్వల్ గా ఉన్న వాళ్ళు కమా అడల్ట్. ఇక్కడ ఏంటి, 18 కంటే ఎక్కువ కానీ ఈక్వల్ గా కానీ ఉంటే వాళ్ళు అడల్ట్, లేకపోతే చైల్డ్. సో ఇవి కూడా ఇన్వర్టెడ్ కామాస్ లోనే ఉంటేనే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత ఎంటర్. సో అడల్ట్ వచ్చింది. అడల్ట్ తర్వాత అడల్ట్ ఎందుకు వచ్చింది, 22 years కాబట్టి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది అడల్ట్, అడల్ట్, అడల్ట్. సో ఈ విధంగా కనబడుతుంది కదా. ఇక్కడ చైల్డ్ వచ్చింది, చైల్డ్ కి ఏజ్ 2. దాని తర్వాత ఇక్కడ చైల్డ్ వచ్చింది, ఇది 14. సో ఈ విధంగా మనకి ఈ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనం ఇంటర్మీడియట్ ఫంక్షన్స్ లైక్ వీలుకప్, ఎక్స్లుకప్, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్ ఇవి చూద్దాం. దానికన్నా ముందర మనం ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి టోటల్ వాల్యూస్ అన్ని కూడా అడల్టా లేకపోతే చైల్డ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా చూడండి, అడల్ట్ 32, 19 అడల్ట్. సో ఇక్కడ చైల్డ్ ఉంది, ఇది 4. సో ఈ విధంగా మనకి ఎక్కువ కండిషన్ పనిచేస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఈ కాలంలో పెట్టుకుందాం. సో ఇది ఆటోమేటిక్ గా టేబుల్లో కలిసిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం కొత్త కాలం క్రియేట్ చేసిన తర్వాత వీలుకప్. సో ఈక్వల్ టు వీలుకప్. ఏం ఫైండ్ చేయాలనుకుంటున్నాం వీలుకప్ లో, ప్యాసింజర్ డీటెయిల్స్ అతని ఐడి ద్వారా కనిపెడదాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేమ్ కనిపెడదాం అనుకుంటున్నాను నేను. ఫలానా ప్యాసింజర్ ఐడి వచ్చేసి 13 ఉంది, అతని యొక్క పేరు నేను ఇది అందులో ఉండి తీద్దాం అనుకుంటున్నా, రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఐడి ఇచ్చాను, ఐడి ఇచ్చిన తర్వాత కామా టేబుల్ అరే, మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో, తర్వాత కామా. దాని తర్వాత మనకి ఏ ఏ కాలంలో ఉంది ఇది నేమ్ అనేది, 1, 2, 3, 4. సో ఫోర్త్ కాలంలో ఉంది. దాని తర్వాత ఫాల్స్. ఫాల్స్ ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్, మనకి అప్రాక్సిమేట్ మ్యాచ్ వద్దు. ఎప్పుడైనా సరే మోస్ట్లీ లుకప్ వాల్యూస్ లో మనం యూజ్ చేసేది ఫాల్స్, ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం. మనకి అప్రాక్సిమేట్ మ్యాచ్ వద్దు, మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఫాల్స్ మాత్రమే. ఎంటర్. ఇక్కడ చూడండి, A14 ఇది వచ్చింది. దాని తర్వాత మనకి నేను ID 10లో ఎవరి నేమ్ ఉందనేది చూద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్లీ నేను ఐడి ఇస్తాను 10, కామా. దాని తర్వాత టేబుల్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో. సో టేబుల్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు ఏ కాలంలో ఉంది, ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4. సో ఈ కాలంలో ఉంది, నాకు ఫోర్త్ కాలంలో ఉంది. సో నేను నంబర్ 4 అయితే ఇస్తాను, 4, కమా. నాకు అప్రాక్సిమేట్ మ్యాచ్ వద్దు, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. అప్రాక్సిమేట్ అంటే నియర్లీ ఉన్నది ఈ టైప్ లో ఇస్తుంది, ఒకవేళ ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకకపోతే. సో మోస్ట్లీ మనం వీలుకప్ లో ఫాల్స్ అనే యూజ్ చేస్తాం ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం. సో ఫాల్స్, ట్యాబ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ చూడండి నాజర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెన్త్ టెన్త్ ఐడి, టెన్త్ ఐడి ఎవరిది ఉంది, టెన్త్ ఐడి ఇక్కడ చూసుకుంటే మనకి నాజర్. ఇది మనకి వీలుకప్పు ఇలా ఉపయోగపడుతుంది. సో మనం నేమ్ అయితే తీసాం. అలానే ఈ ఐడి ద్వారా మనం మేల్ ఫీమేల్ చూడొచ్చు, అతని ఏజ్ ఎంత చూడొచ్చు, తర్వాత సిబ్లింగ్స్ ఎంతమంది, లేకపోతే పేరెంట్స్ ఎంతమంది, అడల్ట్ చైల్డ్ అనేది ఇవన్నీ కూడా ఈ వీలుకప్ వేసి చూడొచ్చు. వీలుకప్ మనకి లిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఇంతకు ముందు లెఫ్ట్ నుండి రైట్ కి ఇలా మాత్రమే చూడగలదు. ఇప్పుడు దాని తర్వాత మనం టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకుని ఏ కాలం, ఇదంతా పెద్ద ప్రాసెస్. కాకపోతే ఎక్స్లుకప్ అలా అయితే ఉండదని చూసాం కదా ఇంతకు ముందు. ఎక్స్లుకప్ లో నేను నేమ్ ని బట్టి ఇక్కడ అతని ఏజ్ ఆర్
ఫేర్ ఎంత కట్టాడు, ఎంత మనీ పే చేశాడు, లేకపోతే ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అనేది బయటికి తీయొచ్చు. అదే వీలుకప్ తో అయితే కుదరదు, మనకి ఎర్రర్ వస్తుంది. ఈక్వల్ టు ఎక్స్ లుకప్ చేసిన తర్వాత నాకు ఆండర్సన్ కావాలి, దాంట్లో కొమ, తర్వాత ఇదే కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసాం, కామ నాకు అతని ఏజ్ కావాలి. సో మొత్తం ఏజ్ సెలెక్ట్ చేసాం, సెలెక్ట్ చేసి ఎంటర్ చేసాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఆండర్సన్ చూసాం కదా, ఆండర్సన్ ఏజ్ వచ్చేసరికి 39. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఎక్సెల్ కప్ అయితే ఉపయోగపడుతుంది. మనం ఎక్కడైతే సెల్ సెలెక్ట్ చేసామో ఆ కాలము, దాని తర్వాత ఎక్కడైతే మనం ఏ సెల్లో ఏ కాలంలో మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం, ఏజ్ అయితే ఏజ్ యొక్క కాలం సెలెక్ట్ చేస్తాం, లేకపోతే పేరు అయితే పేరు యొక్క కాలం సెలెక్ట్ చేస్తాం. ఎక్స్ లుకప్ లో ఇంతే, జస్ట్ మనం లుకప్ వాల్యూ, దాని తర్వాత లుకప్ వాల్యూ ఉన్న కాలం, దాని తర్వాత ఫైండ్ చేయాల్సిన వాల్యూ, అంతే. కానీ ఇక్కడ మనం వీలుకప్ లో ఇంకా ఎక్కువగా యూజ్ చేసాం. సో ఈ విధంగా హెచ్ లుకప్ వీలుకప్ అనే ఉంటాయి. హెచ్ లుకప్ అంటే సేమ్ వీలుకప్ లాగే ఉంటుంది, కాకపోతే వర్టికల్ గా చూస్తాం. ఇది కాలం వైజ్ చూసాం కదా, అదైతే రో వైజ్ చూస్తాం, అలా అన్నమాట. తర్వాత మనం కౌంటింగ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. కౌంటింగ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం కనిపెట్టవచ్చు అంటే నెంబర్ ఆఫ్ పాసింజర్స్ హూ సర్వైవ్డ్, ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళదే ఎంతమంది ఉన్నారనేది ఈ కౌంటింగ్ ఫంక్షన్ వేసి చూద్దాం. సో ఫస్ట్లీ ఈక్వల్ టు కౌంటింగ్, కౌంటింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత సర్వైవ్డ్ ఉంది కదా కాలం, దాన్ని సెలెక్ట్ చేసాం, కమ బ్రతుకున్న వాళ్ళు 1, నాట్ సర్వైవ్డ్ 0. సో 1, కామ 1, ఎంటర్. సో టోటల్లీ మనకి సర్వైవ్డ్ 342 ఉన్నారు. సో అలానే రెస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనేవాళ్ళు నాట్ సర్వైవ్డ్ అని అర్థం. సో ఈ విధంగా మనం కౌంటింగ్ యూజ్ చేయొచ్చు. అది కూడా చూడాలంటే సేమ్ ఇక్కడ 1 పెట్టాం కదా, ఇక్కడ 0 పెడితే మనకి నాట్ సర్వైవ్డ్ ఎవరో తెలిసిపోతుంది. 549 నాట్ సర్వైవ్డ్. సో సర్వైవ్డ్, నాట్ సర్వైవ్డ్ కౌంటింగ్ ఫంక్షన్ ద్వారా. దాని తర్వాత సమ్మింగ్ ఫంక్షన్. సమ్మింగ్ ఫంక్షన్ ఏం చేద్దామంటే క్యాలిక్యులేటింగ్ టోటల్ ఫేర్ పెయిడ్ బై సర్వైవ్డ్ ప్యాసింజర్స్. సో ఎవరైతే బ్రతికున్న ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు ఎంత ఫేర్ పే చేశారు, ఎంత డబ్బులు పే చేశారు అనేది చూద్దాం. దానికోసం ఈక్వల్ టు సమ్మింగ్, తర్వాత సర్వైవల్ రేంజ్, దాని తర్వాత బ్రతికున్న వాళ్ళు కదా, సో బ్రతికున్న వాళ్ళకి ఇక్కడ 1. దాని తర్వాత ఫేర్, సో మనం ఎంతెంత కట్టారు అనేది ఫేర్ చూద్దాం అనుకుంటున్నాం కదా, ఎంత మనీ పే చేశారు అనేది. తర్వాత ఎంటర్. సో టోటల్ వచ్చేసరికి మనకి 16,551. వీళ్ళైతే ఇంత పే చేశారు సర్వైవ్డ్ ఉన్న వాళ్ళు. సో ఈ విధంగా మనకి పేరు అనేది ఉంది. సమ్మిట్ ఫంక్షన్ ద్వారా మనం ఎవరైతే సర్వైవ్డ్ ఉన్నారో వాళ్ళది ఎంత పే చేశారో చూసాం. దాని తర్వాత కాలంలో ఉన్న వాటిని ఇంకొక 2 కాలమ్స్ లోకి స్ప్లిట్ అయ్యేలాగా. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బ్రాండ్ కామా మిస్టర్ ఓవెన్ హ్యారిస్ ఉంది. ఈ కామాతో మనం సెపరేట్ చేయొచ్చు ఈ కాలమ్ ని, ఈ టెక్స్ట్ కాలమ్స్ ఫంక్షన్ యూజ్ చేసుకుని. ఒకసారి ఇదంతా సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ కాలమ్స్ సెలెక్ట్ చేశాను, దాని తర్వాత నెక్స్ట్, దాని తర్వాత స్పేస్, తర్వాత మనకి కామాతో ఉంది కదా, కామాతో ఇవంతా ఇక్కడ చూసారా మనకి ప్రివ్యూ, ఈ డేటా ప్రివ్యూ వచ్చేసరికి బ్రాండ్ అన్నది, కమింగ్స్ అన్నది ఇవన్నీ లెఫ్ట్ వచ్చేసినాయి, తర్వాత మిస్టర్ మిస్సెస్ ఇవన్నీ కూడా రైట్ వచ్చేసినాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడ కావాలనేది, D2 అంటే ప్రజెంట్ D లో ఉంది, దాని తర్వాత నాకు LM లో కావాలి. సో ఎల్, సో ఎల్, ఎల్ నుండి నాకు కావాలి. సో ఫినిష్. ఇక్కడ చూడండి మనకి కొత్త కాలమ్స్ క్రియేట్ అయినాయా, ఇక్కడ కామాతో సెపరేట్ అయిపోయినాయి, ఇదొక సెల్లో ఇదొక సెల్లో. ఇది చూడండి, ఇదొక సెల్లో ఇదొక సెల్లో. మనం ఈ కాలం నెంబర్స్ ఇవ్వకపోతే ఇక్కడికి ఇక్కడే సెల్ఫ్ గా ఈ కాలంలోనే
బ్రాండ్ అనేది ఇదే కాలం లో వస్తుంది. దాని తర్వాత ఈ కాలం ని ఈ మిస్టర్ ఓవెన్ హ్యారిస్ అనేది రీప్లేస్ చేసేస్తుంది. అందుకే మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాం. ఈ కాలం ఎల్ అయితే ఎప్పుడు రిప్రజెంట్ చేసామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి రైట్ సైడ్ వెళ్ళిపోతుంది టేబుల్. సో ఈ విధంగా మనం టెక్స్ట్ కాలమ్స్ ఉంటుంది. మనకి ఇది అవసరం లేదు కాబట్టి మనం రిమూవ్ చేసేయచ్చు. దాని తర్వాత వచ్చేసరికి మనకి కాన్కాటినేషన్ ఫంక్షన్. సో ఏదైతే స్ప్లిట్ చేసామో దాన్ని మళ్ళీ కాన్కాటినేషన్ చేసి మనం కలపొచ్చు. ఇప్పుడు ఈక్వల్ టు ఏదైనా ఇప్పుడు కాన్కాటినేషన్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వాల్యూ ఉంది. సో ఈ వాల్యూ సో ఈ విధంగా ఉంది. సో దీన్ని కాన్కాటినేట్ చేసి మనం కలపొచ్చు. కాన్కాట్ టెక్స్ట్ కామా టెక్స్ట్ ఎంటర్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఒక సెల్ లోనే ఉంది. ఇందాక ఒక సెల్, ఇది ఒక సెల్ లో ఉంది, ఇది ఒక సెల్ లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనకి ఒక సెల్ లోకి ఈ కాన్కాట్ ఫంక్షన్ అనేది మనకి కలిపి చూపిస్తుంది ఈ విధంగా. దాని తర్వాత లెంగ్త్. సో ఈ నేమ్ అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయి లేకపోతే ఎంత ఉంది లెంగ్త్ అనేది చూడడానికి మనకి లెంగ్త్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. LEN యూజ్ చేసి ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే మనకి టోటల్ 22 లెటర్స్ వచ్చాయి. సో ఈ విధంగా మనకి లెంగ్త్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. దీని తర్వాత కొద్దిగా అడ్వాన్స్డ్కి వెళ్తే మనకి పైవట్ టేబుల్స్, యావరేజ్ ఇఫ్, కండిషనల్ ఫార్మాటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం పైవట్ టేబుల్స్ చూద్దాం. పైవట్ టేబుల్స్ ఫస్ట్లీ ఏదైనా ఒక సెల్ని క్లిక్ చేసి టేబుల్లో, దాని తర్వాత ఇన్సర్ట్ పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, తర్వాత న్యూ వర్క్ షీట్, కొత్త వర్క్ షీట్ లో అంటే నెక్స్ట్ షీట్కి వెళ్ళిపోతుంది. ఓకే. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ వచ్చింది. దీన్ని ట్రాక్ చేసుకుని పెద్దదిగా చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే మొత్తం సెక్షన్ తీసుకొచ్చి రోస్ లో, అలానే క్లాసెస్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ టికెట్లు కొన్నారా, సో వాళ్ళని కాలమ్స్ లో పెడతాను. సో పీ క్లాస్ ని కాలమ్స్ లో పెట్టాను. దాని తర్వాత వాళ్ళు సర్వైవ్డ్ సర్వైవ్డ్ ఎంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో ఇది మనకి మోస్ట్లీ సమ్ లో ఉంటుంది. సర్వైవ్డ్ వచ్చేసరికి సమ్ మనకి కౌంట్ కావాలి. సో ఇక్కడికి వెళ్ళి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి దాని తర్వాత సమ్ లో ఉంది కదా కౌంట్ లో పెడతాను. ఇక్కడ చూడండి కౌంట్ లో పెట్టాను. ఓకే. సో ఇందాక 233 ఉన్నది, ఇప్పుడు 349 అయింది. మీరు చూసారా? సో ఈ విధంగా మనకి కౌంట్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ పైవట్ టేబుల్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఫిమేల్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు 94 సర్వైవ్డ్. దాని తర్వాత మేల్ 122 సర్వైవ్డ్. దాని తర్వాత ఇక్కడ చూడండి మొత్తం టోటల్లీ మనకి 314 ఫిమేల్ అన్ని క్లాసుల్లో. దాని తర్వాత మేల్ వచ్చేసి 577. సో ఈ విధంగా గ్రాండ్ టోటల్ వచ్చేసి 891. ఈ విధంగా సమ్మరైజ్ చేస్తుంది డేటా మొత్తం పైవట్ టేబుల్స్ అనేవి. మనకి ఏ ఏ క్లాసుల్లో ఫిమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది అనేది ప్రతి ఒక్కటి కూడా మేల్ ఫిమేల్ కలిపి ఎంతమంది, ఈ విధంగా మనకి పైవట్ టేబుల్స్ లో ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత మనం యావరేజ్ యావరేజ్ ఏం చేస్తామంటే ఎంతమంది సర్వైవ్ అయ్యారు వాళ్ళ యావరేజ్ చూద్దాం. యావరేజ్ ఏజ్ చూద్దాం. వాళ్ళ ఏజ్ మోస్ట్లీ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా సర్వైవ్ అయ్యారు అనేది. సో ఇక్కడ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఈక్వల్ టు యావరేజ్ యావరేజ్ దాని తర్వాత రేంజ్ వచ్చేసరికి మనకి సర్వైవ్డ్ కదా, సో సెలెక్ట్ చేసాం. కామా క్రైటీరియా వచ్చేసి 1, కామా మనకి దాని తర్వాత ఏజ్ ఏజ్ వచ్చేసరికి మనకి ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 28. సో యావరేజ్ ఏజ్ ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళ ఏజ్ నియర్లీ 28 ఈ రేంజ్ లో ఉంది.
అంటే ఎగ్జాక్ట్లీ అందరూ ఈ రేంజ్ లో ఉన్నారని కాదు. సో నియర్లీ ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారని, యావరేజ్ ఏజ్ ఆఫ్ సర్వైవర్స్. మనం ఏం చేసాం, యావరేజ్ ఇప్పు, దాని తర్వాత సర్వైవ్డ్, కామా, దాని తర్వాత వన్ అంటే ఎవరైతే సర్వైవ్ ఉన్నారో వాళ్ళది డేటా, దాని తర్వాత ఏజ్, ఏజ్ కాలం, ఫస్ట్లీ సర్వైవ్డ్ కాలం, తర్వాత ఎవరు బ్రతుకున్నారో వాళ్ళది, దాని తర్వాత ఏజ్ కాలం, ఇంతే. సో మనకి ఈ విధంగా యావరేజ్ ఉపయోగపడుతుంది. తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి మనం ఎవరైతే ఇక్కడ పేరు ఉన్నారో వాళ్ళు హైయెస్ట్, ఇప్పుడు ఒక $150 కన్నా ఎవరైతే ఎక్కువ పే చేశారో వాళ్ళని హైలైట్ చేయొచ్చు ఈ కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి. ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ హోమ్ లో మనకి కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటుంది ఆటోమేటిక్ గా. దాని తర్వాత హైలైట్ సెల్ గ్రేటర్ దెన్ మనకి ఒక 200 ఆర్ 150, 150 వేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి 164. సో అలానే 211, తర్వాత 512, 262, $211. సో ఈ విధంగా వీళ్ళందరూ మనకి హైలైట్ అవుతారు. ఎవరైతే తక్కువ పే చేశారో వాళ్ళని కూడా హైలైట్ చేసి చూసుకోవచ్చు. అలానే వీళ్ళు అక్కడక్కడ ఉన్నారు కదా, టాప్ మోస్ట్ మనం పైకి తీసుకురావచ్చు నెంబర్ ఫిల్టర్స్ వేసి, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్, దాని తర్వాత టాప్ 10 కూడా తీయొచ్చు. ఇంకొక ఆప్షన్ మనకైతే ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి దాని తర్వాత సార్ట్ బై లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కూడా చేస్తే మనకి టాప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పైకి వచ్చేస్తారు. సో ఈ విధంగా చూడొచ్చు. తర్వాత టాప్ 10, ఈ విధంగా టాప్ 10 చూసుకుంటే ఓన్లీ టాప్ 10 మనం చూడొచ్చు. ఈ విధంగా మనకి ఫిల్టర్ కూడా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అయితే ఉంటుంది. సో అలానే మనకి డేటా విజువలైజేషన్, మనం పైవట్ టేబుల్స్ లో వేసి ఒకసారి డేటా విజువలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్లీ ఫిల్టర్ ని క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డేటాని తీసుకుని దాన్ని పైవట్ టేబుల్స్ లోకి మార్చి సమ్మరైజ్ చేసి, ఆ సమ్మరైజ్ చేసిన డేటాని ఒకసారి మనం గ్రాఫ్స్ రూపంలో చూద్దాం. సో ఫస్ట్లీ పైవట్ టేబుల్స్ లోకి మార్చడానికి మనం డేటాలో ఎక్కడొకక్కడ సెలెక్ట్ చేసి దాని తర్వాత పైవట్ టేబుల్స్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్ షీట్, ఓకే. సో నేను ఇక్కడ ఏ సర్వైవ్డ్ ప్యాసింజర్ ఐడి, దాని తర్వాత అడల్ట్ ఆర్ చైల్డ్ ఉంది కదా, సో వాళ్ళలో ఎంతమంది సర్వైవ్ అయ్యారు అనేది చూద్దాం ఈ పైవట్ టేబుల్ ద్వారా. సో ఇక్కడ చూసుకుంటే అడల్ట్ సర్వైవ్ అయిన వాళ్ళు, ఇక్కడ సమ్ ఆఫ్ సర్వైవ్డ్ అని వస్తుంది. సో మళ్ళీ అగైన్ మనం మార్చుకోవాలి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్, కౌంట్, ఓకే. సో అడల్ట్ కౌంట్ వచ్చేసి 778, చైల్డ్ 113. సో దీన్ని మనం చార్ట్ లో చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సో 13% చైల్డ్ సర్వైవ్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే 778, 87% అడల్ట్ ఉన్నారు అందరూ. ఈ విధంగా అనమాట. తర్వాత ఇంకొక చార్ట్ తీసుకుని పైవట్ టేబుల్, న్యూ వర్క్ షీట్, ఓకే. దాని తర్వాత ఏ క్లాస్ లో, ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇందులో సెక్స్ కూడా తీసుకుందాం. దీన్ని ఈ క్లాస్ ని కాలమ్స్ లో పెడదాం. సో ఇప్పుడు మనకి టేబుల్ వేస్తే బాగా వస్తుంది. సో ఇక్కడ వరకు డేటా చాలు. ఇన్సర్ట్, మనం బార్ చార్ట్, కాలమ్ చార్ట్ లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిమేల్ తక్కువగా ఉంది. ఇది సెకండ్ క్లాస్, మోస్ట్లీ సెకండ్ క్లాసే తక్కువగా ఉంది. ఈ విధంగా మనకి సర్వైవ్ అయిన వాళ్ళు ఫిమేల్లో సెకండ్ క్లాసే, మేల్లో కూడా సెకండ్ క్లాసే. తర్వాత ఎక్కువగా సర్వైవ్ అయిన వాళ్ళు ఫిమేల్లో ఫస్ట్, తర్వాత మేల్లో వచ్చేసరికి థర్డ్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా సర్వైవ్ అయ్యారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అకౌంట్ 47, తర్వాత 45. సో ఈ విధంగా మనకి
ఈ చార్ట్స్ ఉపయోగపడతాయి. దాని తర్వాత మనకి ఇది చూసాం కదా. ఇంకా మనం సో అలానే మళ్ళీ మనం ఇంకొక పైవట్ టేబుల్ తీసుకుని ఇన్సర్ట్ పైవట్ టేబుల్, టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్ షీట్. తర్వాత మనకి ఇక్కడ ఎంబార్క్ ఉంది కదా, ఏ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యారో వాళ్ళు ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఏ స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువగా సర్వైవ్ అయ్యారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎంబార్క్ రోస్ లో పెడదాం. దాని తర్వాత అంటే సిక్యూఎస్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. సి అంటే క్యూ అంటే ఎస్ అంటే ఏ స్టేషన్స్ అనేవి. దాని తర్వాత మనం వాల్యూస్ వచ్చేసరికి సర్వైవ్డ్ పెడదాం. సర్వైవ్డ్ వచ్చేసరికి మళ్ళీ వాల్యూస్ లో పెట్టాం. సో సమ్ ఆఫ్ వచ్చింది అగైన్. సో దాన్ని కౌంట్ లోకి మార్చుతాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఎక్కడ నుండి ఇన్సర్ట్. సో మోస్ట్లీ ఎస్, ఎస్ అన్న ప్లేస్ దగ్గర నుండి ఎక్కువగా సర్వైవ్ అయ్యారు. దాని తర్వాత సి, దాని తర్వాత క్యూ. సో ఈ ఎవరైతే ఇక్కడ మనకి ఈ చెర్బోర్గ్ ఉన్నారో వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాత ఫస్ట్ ఎక్కువగా సర్వైవ్ అయింది అయితే ఈ గ్రీన్ కలర్ కదా, ఈ గ్రీన్ కలర్ ఎస్. ఎస్ అంటే సౌత్ హాంప్టన్. దాని తర్వాత క్యూ, క్యూ వచ్చేసరికి ఈ క్వీన్ స్టోన్ వాళ్ళు చాలా తక్కువ మంది సర్వైవ్ అయ్యారు. ఇక్కడ 9%, దాని తర్వాత 19%, దాని తర్వాత 73%. సో ఈ విధంగా మనకైతే సర్వైవ్ అయ్యారు ప్లేసెస్ ఈ స్టేషన్స్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళు. సో దట్స్ ఇట్.